అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన అరెస్టుకు కారణమైన అంశం చుట్టూ జరగాల్సిన చర్చ, ఆయన అరెస్టు వెనక కక్షల చుట్టూ, ఆయన అరెస్టు వెనక ఎవరి ఈగోను సాటిస్ఫై చేసుకోవడం కోసం ఏదో కక్ష ఉంది అనే దాని చుట్టూనే ఎక్కువ చర్చ జరిగింది అంటే దానికి కారణం ఆయనను అరెస్ట్ చేసినటువంటి అంశం బలమైనది కాదు, ఆయనకు సంబంధం లేనిది అని చెప్పి ఒకటి. సెకండ్, ప్రస్తుతం పాలకుల మనస్తత్వం ఎలా ఉంది అని అంటే వాళ్ళ యుగో సాటిస్ఫాక్షన్ కోసం, వాళ్ళేదో ఉత్తితి ఒక రకమైన ఆనందాన్ని పొందడం కోసం, లేకుంటే మరేదో రకమైన ప్రయోజనాల కోసం డైరెక్ట్గా అరెస్ట్లకు దిగి డైరెక్ట్గా నిర్బంధాలకు కూడా వెళ్తూ ఉన్నారు అనే అభిప్రాయం జనంలో ఉంటూ ఉండడం కూడా ఈ చర్చ జరగడానికి ఒక కారణమైంది. నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరికొందరేమో తెలంగాణ ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయారు పుష్ప వేదిక మీద, అందుకు గుర్తు చేయాలని చెప్పి అరెస్ట్ చేశారని చెప్పి ఒకరు, పొలిటికల్గా మరి ఎవరి నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్, సూచన, ఆదేశాలు మరి ఎవరిని సాటిస్ఫై చేయడం కోసం ఈ అరెస్ట్ అని చెప్పి ఒకరు, రకరకాలుగా చర్చ జరిగింది. జాతీయ స్థాయిలో కూడా ఆయన ఖచ్చితంగా జైల్లో పెట్టాలని శుక్రవారం అరెస్ట్ చేశారని చెప్పి చర్చ కూడా జాతీయ మీడియాలో ప్రధానంగా జరిగింది. అయితే ఎప్పుడైనా ఒక అంశం చుట్టూ చర్చ జరగాలి. అంశంలో అల్లు అర్జున్ పాత్ర ఏంది, సెక్షన్లు ఏంది, వాళ్ళకి వర్తిస్తుందా లేదా, అది చేయడం కరెక్టా లేదా అనే దాని చుట్టూ జరగాలి. అసలు అక్కడ అంశం ఆయనకు సంబంధమే లేనిది. అందుకనే చెప్పే చర్చ అంతా కనుక రాజకీయ కక్ష చుట్టూనే, ఎవరి యుగోనో సాటిస్ఫై చేసుకునే దాని చుట్టూనే చర్చ జరిగింది. నిజంగానే అనిపించింది అసలు అధికారంలో ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఈ చర్చ నిజమా అబద్ధమా అని పక్కన పెడితే, అల్లు అర్జున్ అరెస్టు, ఆ ఎపిసోడు, దాని చుట్టూ జరిగిన పరిణామాలు అండ్ ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి చాలా సంఘటనలను, చాలా వాటిని కనుక మనం చూస్తే, అధికారంలో ఉన్న వాళ్ళు యుగోయిస్టిక్గా ప్రవర్తిస్తే, అధికారంలో ఉన్న వాళ్ళు ఆటిట్యూడ్కి పోయి ప్రవర్తిస్తే, అధికారంలో ఉన్న వాళ్ళు కక్షపూరితంగా ప్రవర్తిస్తే, వ్యవస్థలు వాళ్లకు తోడైతే ప్రజాస్వామ్యం అనేది ఉంటుందా, పౌరుల హక్కులు అనేది ఉంటుందా, ఒక సమాజం, దేశం పటిష్టంగా ఉండడం సాధ్యమవుతుందా? అసలు ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ చేతుల్లో కనుక అధికారం ఉంటే అది అసలు సమాజానికి మంచిదా, ప్రజలకు మంచిదా, ఉమ్మడిగా సమాజానికి, దేశానికి మంచిదా అనే చర్చ కూడా జరగాలి. అసలు అధికారంలో ఎలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉండాలి, ఎలాంటి మనస్తత్వం ఉండాలి? మనం చాలాసార్లు చాలా పుస్తకాల పాతల గురించి చదువుతూ ఉంటాం. చాలా పుస్తకాలు చదివా పాత లీడర్లు అంటే వాళ్ళ ప్రసంగాలు, చట్టసభల్లో వాళ్ళ ప్రసంగాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ హుందాతనం, నాయకుడిగా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఇవన్నీ చదువుతూ పోతూ ఉంటే నిజంగానే ఇప్పుడున్నటువంటి నాయకులు, ఇప్పుడున్నటువంటి నాయకత్వం స్టెప్ డౌన్ అయ్యి ఎంత దారుణంగా దిగజారిపోయి ఓవరాల్గా సమాజాన్ని, దేశాన్ని కానీ దిగజారుస్తున్నారు, దేశ పటిష్టతను కానీ ఎలా దిగజారు చేస్తున్నారు, బలహీనం చేస్తున్నారు అనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది. అధికారంలో ఉన్న వాళ్ళకు ఓపిక ఉండాలి, అధికారంలో ఉన్న వాళ్ళు బ్యాలెన్సింగ్గా ఉండాలి, హుందాగా ఉండాలి. ఇవన్నీ డివిటీలు పెట్టి వెతికినా కూడా కనిపించట్లేదు. ప్రతి చిన్నదానికి అలిగితే, ప్రతి చిన్నదానికి ఈగోయిస్టిక్ పోతే, ప్రతి దగ్గర ఆటిట్యూడ్ చూపెడితే పౌరుల హక్కులు ఉంటాయా? ఎవరైనా స్వేచ్ఛగా ఉండగలుగుతారా? సమాజంలో శాంతి ఉంటుందా? అధికారంలో ఉన్న వాళ్ళు సిస్టమ్ నడిపెట్టుకొని అందరినీ ఈ విధంగా చేసుకుంటూ పోతే సో ఖచ్చితంగా దట్ ఇస్ నాట్ ఫెయిర్. దాన్ని మనం అలో చేయకూడదు. రాజకీయ పార్టీలకు అతీతంగా ముక్తఖండంతో ఖండించాలి. ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయడం కోసం ఇంకెవరిని అరెస్ట్ చేసి, ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయడం కోసం ఇంకేదో కూల్ చేసి, ఇంకెవరి మీద కక్ష కట్టి, వాళ్ళ మీదకి ఏదో వ్యవస్థలను ప్రయోగించి, రేపు ఇంకొకరు అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఇదే పని చేస్తే ఎంత పెద్ద విషపు చెట్లు అవుతాయి, ఇవి విషపు మహావృక్షాలు అవుతాయి. అసలు పాలకులు ఎలా ఉండాలి, ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి, ఒక విమర్శ చేసినా కనుక తీసుకోగలగాలి, ఒక తిట్టినా కూడా పోనీలే అనుకోగలగాలి. అటువంటి మనస్తత్వం ఉండాలి. కాసింత రెస్పెక్టును లేకపోవడాన్ని భరించలేరు, వీళ్ళను ఒకరు గుర్తించలేకపోవడాన్ని భరించలేరు, వీళ్ళకొకరు భజన చేయలేకపోవడాన్ని భరించలేరు, వీళ్ళనొకరు పొగడకపోవడాన్ని భరించలేరు. ఇంత ఒక నాయకుడిలో అసలు అటువంటి మెంటాలిటీనే ఉండద్దు. నాయకుడు హంబుల్ ఉండాలి, నాయకుడు హుందాగా ఉండాలి, నాయకుడు ఓపికగా ఉండాలి, నాయకుడు సంస్కారవంతంగా ఉండాలి. ఎవరైనా ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా అలా ఉండి తీరాలి. అలా కాకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి.
అసలు ఒకరిని నిర్బంధించాలనుకోవడం ఏంటి, ఒకరిని కక్షగట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసుకోవాలనుకోవడం ఏంటి, ఒకరికి సంబంధం లేని కేసుల్లో కనుక అరెస్టులు చేసుకుంటూ. నిజంగానే పాలకులు ఎలాంటి వాళ్ళు ఉండాలి అనే చర్చ అయితే రాష్ట్రంలో, దేశంలో జరగాల్సిన అవసరం ఉంది. పాలకుల మనస్తత్వం ఎట్లా ఉండాలి, పాలకుల ప్రవర్తన ఎలా ఉండాలి అని. సీమ సిటుక్కుమన్న సీమ పుట్టిన చివరికి సీమ మీదగానే AK-47తో కాల్ చేయండి దాని అని చెప్పి ఆదేశాలు ఇచ్చే అట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ పాలకులు ఉంటే ఏ రాష్ట్రానికి, ఏ సమాజానికి, ఏ దేశానికి అయితే మంచిది కాదు.